నిన్న వచ్చేసి మనము అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ నేర్చుకున్నాము. ఈరోజు మనం మెయిన్గా రిమైనింగ్ కేవ్స్ ఇన్ గుప్తా పీరియడ్ ఇంకా నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి బాగ్ కేవ్. బాగ్ కేవ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 9 బుద్ధిస్ట్ కేవ్స్. ఇవి 9 బుద్ధిస్ట్ కేవ్స్ ఉంటాయి. 9 బుద్ధిస్ట్ కేవ్స్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది, దార్ డిస్టిక్లో ఉన్నాయి. బాగ్ ఎందుకంటే బాగ్ని రివర్, బాగ్ని రివర్. 9 బుద్ధిస్ట్ కేవ్స్ 5th to 6th century AD. అజంతా కేవ్స్కి సిమిలర్గా ఉంటాయి. ఇది హియర్ ఇస్ ద కేవ్ 4 వచ్చేసి ఇక్కడ బాగ్ కేవ్ అంటే 4. కేవ్ 4 వచ్చేసి రంగు మహల్ మురాల్ పెయింటింగ్స్ ఇక్కడ ఉంటాయి. రంగు కేవ్ అంటారు, రంగు మహల్ అంటారు ఇక్కడ. RANGMAHAL రంగు మహల్. 4 వచ్చేసి 4లో బాగా రంగు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మురాల్ పెయింటింగ్ కూడా వాడారు. సో బాగ్ కేవ్ వచ్చేసి ఎక్కడుంది? బాగ్ని రివర్ దగ్గర, దార్ డిస్టిక్, మధ్యప్రదేశ్. 9 బుద్ధిస్ట్ కేవ్స్ ఉంటాయి ఇక్కడ. 4th వచ్చేసి రంగు కేవ్, రంగు మహల్ ఉంటుంది 4లో. జునాగద్ కేవ్స్. జునాగద్ కేవ్స్ వచ్చేసి జునాగఢ్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్లో ఉంటుంది. జునాగద్ డిస్టికే, జునాగద్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్. In place of caves, 3 different sites can be found. Kaprakodia, Buddhist caves. Kaprakodia, Baba Payari and Upperkot. A unique feature of the Junagadh caves is the presence of a 30 to 50 feet high citadel known as Upperkot in front of the Payral. ఇక్కడ సిటాడల్ ఉంటుంది, ఒక పెద్దది 30 feet నుంచి 50 feet ఒక సిటాడల్ ఉంటుంది. దాని నేమ్ ఏమంటే ఊపర్ కోట్. ఉంటుంది. కాప్రకోడియా. దీస్ ఆర్ బుద్ధిస్ట్ కేవ్స్ లొకేటెడ్ ఇన్ ద జునాగఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. ఇన్ ప్లేస్ ఆఫ్ కేవ్స్ 3 different sites కెన్ బి ఫైండ్. 3 sites ఉంటాయి. దానికి అంటే ఒకటేమో కాప్రకోడియా, బాబా పయారి, Upperkot. A unique feature of the Junagadh caves, presence of a citadel known as Upperkot. Upperkot అంటాం కదా, ఉప్పర్కోట ఐసా. ఈ ఉదయగిరి కేవ్స్. ఇక్కడ ఉదయగిరి కేవ్స్ ఇవి వేరు. ఉదయగిరి కేవ్స్ వేరు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విదిశా, మధ్యప్రదేశ్. ఉదయగిరి, కాందేరి ఏమో ఒరిస్సాలో ఉంటవి. ఉదయగిరి వచ్చేసి ఇది విదిశా డిస్ట్రిక్ట్లో ఉంటవి. విదిశా అంటే మధ్యప్రదేశ్. చంద్రగుప్త 2. ఇది వచ్చేసి చంద్రగుప్త 2 విక్రమాదిత్య ఉంటాడు కదా. స్కల్ప్చర్స్ ఆన్ ద హిల్ వాల్స్. స్కల్ప్చర్స్ బాగా ఉంటాయి. ఉదయగిరి కింద ఫేమస్ అంటే స్కల్ప్చర్స్ ఉంటాయి వాల్స్ మీద. ద స్కల్ప్చర్ ఆఫ్ వరహ ఆర్ ద బోర్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు ఇస్ నోటబుల్. వరహ స్కల్ప్చర్ is found in which of the caves? Varaha sculpture. One of the earliest Hindu sculptures. ఇది హిందూ వరహ కాబట్టి హిందూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ ఆర్ ఎర్లియస్ట్ కల్చర్స్ అంటే ఉదయగిరి కేవ్స్. డెడికేటెడ్ టు శివకు ఉంటుంది, నరసింహకు ఉంటుంది, నారాయణకు కూడా ఉంటుంది. మందపేశ్వర్ కేవ్స్ లొకేటెడ్ ఇన్ బోరివలి నియర్ ముంబై and also known as మందపేశ్వర్ కేవ్స్. పేష్వా అంటే గుర్తుంటుంది కదా, పేశ్వర్ అంటే గుర్తు రావాల్సింది ముంబైకి సంబంధించింది. ఆల్సో నోన్ యాజ్
Monty Perry Caves. It was developed in the late Gupta period as a Brahmanical. Peshwar ante chalu Brahmanical. It was later Christian cave. Which of the Christian caves కూడా ఉన్నాయి అంటే అది ఈ గుర్తుపెట్టుకోవాల్సింది మండపేశ్వర్. మందలు వచ్చారు క్రిస్టియన్స్ అట్లా అంటారు కదా, మందలు ఎందుకు వచ్చారు. మందపేశ్వర్ వచ్చేసి ముంబైలో. పేష్వా అంటే ముంబై. ఇది ఫస్ట్ ఇది ముంబై పేష్వా అంటే హిందూసే, కానీ హిందూస్ తర్వాత వచ్చేసి నాకు బ్రాహ్మణ్స్ క్రిస్టియానిటీ వచ్చేసింది. నటరాజ, సదాశివ, అర్ధనారీశ్వర చర్చ్ అండ్ గ్రేవ్యార్డ్ ఆర్ సిట్యుయేటెడ్ అబౌవ్ ద కేవ్ ప్రిసింక్ట్స్. అలా ఉంటాయి. నెక్స్ట్ సమ్ రాక్ కట్ కేవ్స్ కొన్ని గుర్తుపెట్టుకుందాం అంటే ఎలిఫెంటా కేవ్ ఫేమస్. ఎలిఫెంటా కేవ్ మహారాష్ట్రలో ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ కేవ్ ప్రిడామినెంట్లీ డివోటెడ్ టు శివ. త్రిమూర్తి స్కల్ప్చర్ యునెస్కో. త్రిమూర్తి స్కల్ప్చర్ శివాకి ది ఫేమ్. సదాశివ ఇది ఇక్కడ రెండు ఇద్దరికి డెడికేటెడ్. త్రిమూర్తి స్కల్ప్చర్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎలిఫెంట్ కేవ్. బాజా కేవ్ కూడా మహారాష్ట్రలో ఉంటుంది. స్టోన్ కార్వింగ్ ఆఫ్ ఉమెన్ ప్లేయింగ్ తబలా. బాజా అంటే ఇక్కడ భజంత్రీలు వస్తే ఇక్కడ ఫస్ట్ టైం ఉమెన్ ఉంటుంది. ఉమెన్ తబలా, బాజా ఇలా ఉంటాయి. బాదామి కేవ్ టెంపుల్. ఈ బాదామి కేవ్ టెంపుల్ వచ్చేసి కర్ణాటక మలప్రభ రివర్ వ్యాలీ ఉంటుంది. హిందూ అండ్ జైన్ కేవ్ టెంపుల్స్, రాక్ కట్ ఆర్కిటెక్చర్ ద చాళుక్య. బాదామి కేవ్ టెంపుల్. ఈ బాదామి కేవ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే చాళుక్యాస్ ఆఫ్ బాదామి అంటారు కదా, చాళుక్యకు సంబంధించింది. కర్ణాటక మలప్రభ రివర్. కర్ణాటకది మలప్రభ రివర్కి ఉంటుంది. హిందూ జైన్ రెండు కలిసి ఉండేది బాదామి కేవ్. భీంబెట్కా రాక్ షెల్టర్. ఇది ఏకంగా 15,000 years ఓల్డ్ ఉంటుంది. ఎన్నో రాక్ షెల్టర్స్ ఉన్నాయి. 750 million ఓల్డ్. డికిన్సోనియా ఫోసిల్స్, ఉమెన్ లైఫ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ భీంబెట్కా రాక్ షెల్టర్స్. భీంబెట్కా ఇక్కడ ఇది ఎంతో ఓల్డ్, మధ్యప్రదేశ్లో ఉంటుంది. యునెస్కో సైట్. ఫోసిల్స్ ఇక్కడ ఏ ఫోసిల్స్ ఉంటాయి అంటే మోర్ దాన్ 550 million years ఓల్డ్. డిక్ ఇన్సోనియా ఫోసిల్స్. హ్యూమన్ లైఫ్ ఇక్కడ దొరుకుతుంది. ఇది యునెస్కో సైట్. బరాబర్ కేవ్స్ వచ్చేసి ఇది బీహార్లో ఉంటవి. అశోకది కట్టాడు అజీవికా సెక్ట్ కోసం. అండ్ యూజ్డ్ బై ఆస్కెటిక్స్ ఆఫ్ అజీవికా సెక్ట్ అండ్ ఫౌండెడ్ బై గోశాల. ఈ మకాలి గోశాల అజీవికా సెక్ట్ని ఎవరు ఫౌండ్ చేశారు అంటే గోశాల. ఈ గోశాల అనేటోడే అజీవికా సెక్ట్ని వేశాడు. 4 caves ఇది. లోమస్ రిషి కేవ్, సుదామా కేవ్, విశ్వకర్మ కేవ్, కరణ్ చౌపర్ కేవ్, బౌద్గయా. ఇవి 4 caves ఉంటాయి. బరాబర్ కేవ్స్ అనేటివి అజీవికా సెక్ట్కి. అజీవికా సెక్ట్ గోశాలను కాపాడు అప్పట్లో అజీవికా అని ఉంటుంది. బరాబర్ కేవ్స్ ఇవి 4 ఉంటాయి. లోమస్ రిషి కేవ్ ఫేమస్, సుదామా కేవ్, విశ్వకర్మ కేవ్ అండ్ కరణ్ చౌపర్ కేవ్. సన్ బందర్ కేవ్ వచ్చేసి అది
ఐహోల్ వచ్చేసి కర్ణాటకలోనే ఉంటుంది. హిందూ జైన్ బుద్ధిస్ట్ టెంపుల్. రావణపడి ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రాక్ కట్ టెంపుల్స్. ఈ ఐహోల్లో ఏమున్నాయి అంటే ఇక్కడ వచ్చేసి ఇది కర్ణాటకలో ఉంటుంది. హిందూ జైన్ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. రావణపడి రాక్ కట్ టెంపుల్. రావణపడి ఐహోల్లో రావణపది అని ఒక ఓల్డెస్ట్ రాక్ కట్. రావణపది అనేది ఓల్డెస్ట్ రాక్ కట్ టెంపుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వరహ కేవ్. వచ్చేసి ఇది ఎక్కడ ఉంటుంది? వరహ కేవ్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది, మమ్మలాపురం వరహ కేవ్. విష్ణు యాస్ వరహ లిఫ్టింగ్ భూదేవి. విష్ణు యాస్ త్రివిక్రమ. ఇక్కడ అంతా విష్ణుకు సంబంధించిందే ఉంటుంది. ఇది యునెస్కో సైట్ వరహ కేవ్ టెంపుల్. చిత్తన వాసల్ కేవ్. ఇది జైనిజంకి సంబంధించింది, తమిళనాడులో ఉంటుంది. చిత్తనావసల్ కేవ్ ఇది జైన్కి సంబంధించింది. ఇంకోటి ఏంటంటే జోగేశ్వరి కేవ్. ఇది మహాయాన బుద్ధిస్ట్, మహారాష్ట్రకు సంబంధించింది. దత్తాత్రేయ, హనుమాన్ అండ్ అక్కడ కూడా ఉంటాయి జోగేశ్వర కేవ్స్. ఇలా కేవ్స్ అన్నీ ఇలా అన్నట్టు. అసలు గుప్తా పీరియడ్లో స్టూపాస్ ఏం చూసుకుందాం. గుప్తా పీరియడ్లో స్తూపాస్ ఇక్కడ ఎక్కువ ఉండవు. కాకపోతే ఒక స్తూప ఉంటుంది, దమెక్ స్తూప ఇట్ సారనాథ్ నియర్ వారణాసి. ద ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్తూప డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వేర్ బుద్ధ గేవ్ హిస్ పనం. ఒక్క స్తూప మాత్రమే ఉంటుంది గుప్తా పీరియడ్లో, దమెక్ స్తూప. ఇది ఎక్కడంటే సారనాథ్. గుప్తా పీరియడ్లో స్తూపాస్ ఉండవు. ఓన్లీ వన్ స్తూప, దట్ ఈస్ దామెక్ స్తూప. ఒక్కటే ఉంటుంది, దా వాడతారు కదా, అట్లా మెక్. స్కల్ప్చర్స్ వచ్చేసి ఒక కొత్త న్యూ స్కూల్ ఆఫ్ కల్చర్ వచ్చేసింది అరౌండ్ సారనాథ్. ఇట్ వాస్ క్యారెక్టరైజ్డ్ బై స్కల్ప్చర్ వచ్చేసి సారనాథ్ వీళ్ళకు ఫేమ్ ఎక్కువ ఉండే. క్రీమ్ కలర్డ్ శాండ్ స్టోన్ అండ్ యూజ్ ఆఫ్ మెటల్. ఒక క్రీమ్ కలర్డ్ శాండ్ స్టోన్ వాడి ఇంకా మెటల్ వాడేవాళ్ళు. ద స్కల్ప్చర్స్ ఆఫ్ ది స్కూల్ వేర్ ఇమ్మాక్యులేట్లీ డ్రెస్డ్ అండ్ లాక్డ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ నేకుడ్నెస్. డ్రెస్డ్ ఉండేవాళ్ళు. ద హాలో అరౌండ్ ద హెడ్ వాస్ ఇంట్రికేట్లీ డెకరేటెడ్. హాలో డెకరేట్ చేశారు మంచిగా. సుల్తాన్గంజ్ బుద్ధ ఇన్ బీహార్. ఇట్ ఈస్ అ కాపర్ స్కల్ప్చర్. సుల్తాన్గంజ్ బుద్ధ బీహార్. ఇది కాపర్తో ఉంటుంది, కాపర్ స్కల్ప్చర్.